హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతికి ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రిని ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్న విక్కీ మురళి నిజ స్వరూపాన్ని బయటపెట్టిన దివ్య. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతి అయితే ఇక విక్కీ తండ్రిని మిమ్మల్ని నేను ఇంటికి తీసుకువెళ్తాను, మీరు అక్కడే ఉంటారు అని చెప్పి అంటూ పద్మావతి తండ్రిని అయితే తీసుకువెళ్తూ ఉంటుంది. దివ్య రానని చెప్పినా సరే దివ్యని ఒప్పించి మరీ అక్కడికి తీసుకువెళ్తారు. ఇంతలో ఇక పూజ అయితే జరుగుతూ ఉంటుంది విక్కీ తల్లికి అయితే. అప్పుడు ఇక పద్మావతి రావడంతో అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పద్మావతి కూడా వచ్చేశారు అని అంటూ ఉంటుంది. ఇక పద్మావతి లోపలికి వచ్చేటప్పుడే వెనక నుంచి అప్పుడే పద్మావతి వెనకాలే కూడా విక్కీ తండ్రి అయితే గడపలో కాలు పెట్టబోతూ ఉంటాడు. అప్పుడే ఇక విక్కీ అయితే, ఆగు, ఎన్నిసార్లు నీకు చెప్పినా నీకు సిగ్గనిపించడం లేదా? ఎందుకు పదే పదే మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక దివ్య అయితే, చెప్పానా నాన్న, ఇక్కడ మనుషులు కాదు మానవ మృగాలు ఉన్నాయి, వీళ్ళు మనల్ని ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు అని అంటూ ఉంటుంది. దివ్య అయితే, నువ్వు ఆగమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు విక్రమ్ తండ్రి. అప్పుడే ఇక పద్మావతి, మీరు రండి మావయ్య గారు అని అంటూ ఉంటే, అసలు నీకు ఏమైంది, నీకు అర్థం కావడం లేదు. మా అమ్మ చావుకి కారణమైన అతన్ని నువ్వు ఇంట్లోకి తీసుకువచ్చి చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు పద్మావతి అని విక్కీ అయితే కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు ఇక అరవింద్ కూడా, అవును పద్మావతి, ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావు? అసలు ఆయన అంటే మాకు ఇష్టం లేదు, ఇష్టం లేని వ్యక్తిని లోపలికి ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అరవింద్ కూడా ఎప్పుడు అరవింద పద్మావతి మీద కోప్పడలేదు, అలాంటిది పద్మావతి మీద కూడా కోప్పడుతుంది. అప్పుడే పద్మావతి అయితే విక్కీతో చెప్తూ ఉంటుంది, నేను ఇంటికి ఒక వ్యక్తిని తీసుకువస్తాను, ఆ వ్యక్తి నాతో రావడానికి మీరు ఒప్పుకున్నట్టు నాకు ఒట్టు కూడా వేశారు, నాకు మాట ఇచ్చారు, ఆ వ్యక్తి ఎవరో కాదు మావయ్య గారే అని పద్మావతి అంటూ ఉంటుంది. అప్పుడే విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ముందే నాకు ఎందుకు చెప్పలేదు? ముందే నాకు చెప్పుంటే నీకు అసలు నేను మాట ఇచ్చేవాణ్ణే కాదు. అయినా నువ్వు ఎవరినో తీసుకొస్తావని అనుకున్నాను, కానీ ఇతన్ని ఇంటికి తీసుకొస్తావని అసలు ఊహించలేదు. ఇతను నువ్వు కూడా మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే, విక్కీ, పద్మావతి ఇంటికి వచ్చాక తనని ఎందుకు వెళ్ళిపోమంటున్నావు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే, తనకి నేను మాట ఇచ్చాను అక్క, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలంటే తనతో పాటు ఆయన్ని కూడా లోపలికి రమ్మనాలి, లేకపోతే ఆయనతో పాటు తనని కూడా బయటికి పొమ్మనాలి అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పద్మావతి అయితే, మీకు భయమా ఆయన్ని ఇక్కడ ఉంచుకోవడానికి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక అరవింద్ అయితే, ఏంటి పద్మావతి, ఎందుకు మాకు ఇష్టం లేని మనుషులను ఇంట్లోకి తీసుకువచ్చి మా అమ్మని పదే పదే చంపిన విషయం గుర్తు చేద్దామని అనుకుంటున్నావా? మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వవా అని అంటూ అరవింద అంటూ ఉంటుంది. చూడండి వదిన, మీ అమ్మగారు ఏ పరిస్థితుల్లో చనిపోయారో నాకు తెలుసు, కానీ మీ నాన్నగారు అప్పుడు మీ అమ్మగారికి చెబుదామని వచ్చేసరికి ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. దానికి మీ నాన్నగారు చేసిన తప్పే అవ్వచ్చు, కానీ మీ నాన్నగారికి మీ అమ్మంటే ప్రాణం అని అంటూ చెప్తూ ఉంటుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక అరవింద్ అయితే, చూడు పద్మావతి, నువ్వు ఈ ఇంటి కోడలివి, ఈ ఇంట్లో ఎవరున్నారో ఎవరు ఉండకూడదో తేల్చాల్సింది నువ్వే, కాబట్టి తరువాత నీ ఇష్టం అని పద్మావతితో అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక అరవింద్ అన్న మాటకి, అదేంటక్క, నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు విక్కీ. లేదు విక్కీ, పద్మావతి ఒక నిర్ణయం తీసుకుందంటే దాంట్లో ఏదో ఒక కరెక్ట్ ఉండే ఉంటుంది, తనని లోపలికి రానివ్వు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే పద్మావతి విక్కీ తండ్రిని లోపలికి రమ్మని చెప్తుంది. ఇక దాంతో నారాయణ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటే పద్మావతి విక్కీ తండ్రిని ఇంటికి తీసుకువచ్చి తన గొయ్యని తనే తవ్వుకుంది. ఇప్పుడు కదా అసలైన కథ మొదలయ్యేది, ఇప్పుడు నుంచి నా ప్రతాపం ఏంటో చూపిస్తాను అని మురళికి ఛాన్స్ ఇచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత పెద్దసారు, మీరు వెళ్ళి ఆ పైన రూమ్లో ఉండండి అని పద్మావతి అంటూ ఉంటుంది. ఇక విక్కీ అలాగే అరవింద ఇద్దరు కూడా పద్మావతితో మాట్లాడటం అయితే మానేస్తారు. తర్వాత ఇక మురళి అయితే తనకి అమ్మాయిల పిచ్చి ఉండడంతో దివ్యని చూసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.
అరవింద్ చెల్లెలు కూడా బాగానే ఉంది, వరుసకి మరదలే కదా, దీన్ని కూడా లైన్లో పెడదాం, ఆస్తి ఆయన ఆస్తి ఈ ఆస్తి కూడా నాకే వచ్చేస్తుంది అని దుర్మార్గపు ఆలోచన ఆలోచిస్తూ ఉంటాడు మురళి. అయితే అప్పుడే ఇక మురళి ఒకరోజు దివ్య ఉన్న గదిలోకి అయితే వెళ్తాడు. ఇక దివ్య అయితే మీరా ఎందుకు వచ్చారు నా గదిలోకి అని అంటూ ఉంటే, నేను అందరిలా కాదు దివ్య, నేను చాలా మంచివాణ్ణి, అరవింద్ విక్కీ మాత్రం చాలా చెడ్డవాళ్ళు, మీ నాన్నని ఏదో ఒక టైంలో బయటికి గెంటేయాలనే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కానీ నేనే ఆపుతూ వచ్చాను అని అంటూ ఇక దివ్యతో మాటలు కలుపుతూ ఉంటాడు మురళి. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఒకరోజు ఇక మురళి అయితే పద్మావతికి ఎదురుపడతాడు. అప్పుడే పద్మావతి అయితే ఏంటి అసలు ఏం చెయ్యాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నావా అని అంటూ ఉంటే, పిచ్చి పద్మావతి, నీ కొరువి నువ్వే పెట్టుకున్నావు, విక్రమ్ తండ్రిని తీసుకువచ్చి నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని అంటూ ఉంటాడు. నిన్ను బయటికి పంపించడం, మీ ఇద్దరిని విడగొట్టడం నాకు చాలా తేలిక అని అనగానే అప్పుడే ఇక దివ్య అయితే వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది. ఇక దివ్య అయితే వాళ్ళ మాటలు విని మురళి నిజస్వరూపం తెలుసుకుంటుంది. మురళి పద్మావతిని మాటలు అనడం అన్నీ కూడా తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. వదిన ఇంత మంచిది, కానీ నేను మాత్రం వదిన్ని అర్థం చేసుకోకుండా వదిన్ని తిట్టేశానా అంటూ దివ్య అయితే పద్మావతికి దగ్గరవుతూ ఉంటుంది. ఒకరోజు ఇక మురళి అయితే హద్దులు దాటుతాడు, దివ్య మీద చెయ్యి వేస్తాడు. అప్పుడే ఇక దివ్య అయితే మురళి చెంప పగలగొడుతుంది. ఇంకోసారి నా జోలికి వస్తే చంపేస్తానని అంటూ ఏడుస్తూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే విక్కీ వస్తాడు. ఇక విక్కీని పట్టుకొని వాడు నా మీద చెయ్యి వేశాడు అంటూ విక్కీకి చెప్తుంది. నిజమా అన్నయ్య, వాడు నా మీద చెయ్యి వేశాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు, వదిన జీవితాన్ని మీ ఇద్దరిని విడదీసింది కూడా వీడే అంటూ అసలు నిజాన్ని ఇక దివ్య అయితే విక్కీ ముందు బయట పెడుతుంది. అప్పుడే ఇక మురళి అయితే నిజం తెలిసి ఏం చేస్తారు మీరు, ఏమీ చెయ్యలేరు, ఆ అరవింద నన్ను గుడ్డిగా నమ్మినన్ని రోజులు కూడా మీరు నా దగ్గర ఇలాగా పనివాళ్ళలాగా బతకాల్సిందే, ఎవ్వరు నన్ను ఏమీ చెయ్యలేరు అంటూ మురళి అయితే అంటూ ఉంటాడు. ఇప్పుడు నీ టైం అని నడుస్తుందని నువ్వు మిడిసిపడుతున్నావు, కానీ మా అక్క డెలివరీ అయిన తర్వాత అసలు నీ ఇంట్లోకి నిన్ను అడుగు కూడా పెట్టనివ్వను, నీ నీడ కూడా మా అక్క మీద పడదు చూసుకో అని అంటూ విక్రమ్ అయితే మురళితో అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ విన్న అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మురళి నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఇన్ని రోజులు నా గురించి నీచుండి భరించారా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.